సో 'లైలా' మూవీ ఇప్పుడే చూసాను. నాకైతే మాత్రం సినిమా కుక్కరాడు అనిపించింది. ముందు చెప్పేస్తున్నా, ట్రైలర్ గనుక మీకు దాంట్లో జోకులు అండ్ ఆల్సో కామెడీ నచ్చిందంటే ఈ సినిమా మీకు నచ్చే ఛాన్సులుంటాయి. బట్ సినిమా అయితే మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. పేషెన్స్ టెస్టింగ్ ఫస్ట్ హాఫ్ అంతా సోను మోడల్ అని చెప్పిన తర్వాత కూడా చాలా వరకు నాకు విశ్వక్సేనే కనబడుతున్నాడు. ఈవెన్ మెకానిక్ రాకీలో కూడా అదే ప్రాబ్లం నాకు. ఈ క్యారెక్టర్ నువ్వేం కొత్తగా ఇస్తున్నావు అంటే మాత్రం ఎస్థెటిక్ గా క్యారెక్టర్ వైజ్ కొంచెం చేంజెస్ చేశారు, కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ ఎవ్రీథింగ్ విశ్వక్సేన్ మాత్రమే. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ ఏంటంటే లైలా. ఆబ్వియస్లీ ఆ లైలా ఎలా ఉంది అంటే మాత్రం ఇట్ వాజ్ అ హిట్ ఆర్ మిస్. నాకు చాలా వరకు కూడా పాండవులు 9 అని ఒక సినిమా ఉంటది, మన మంచు మనోజ్ దాంట్లో లేడీ గెటప్ వేస్తాడు, చుట్టంతా విలన్స్ తిరుగుతూ ఉంటారు అనమాట. ఆ పర్టికులర్ టెంప్లెట్ ని ఈ సినిమాలో ఏ రేంజ్ లో వాడారంటే మాత్రం తలకాయ తిరిగింది పోయా. నిజంగా అవసరమే లేదు, అంతరం లాగుతా ఉంటారు. కామెడీ అయితే మాత్రం దారుణం. అసలు నాకైతే మాత్రం అస్సలు నచ్చలేదు. ప్రతి జోక్ కంపల్సరీగా వల్గర్ ఉండాలి, నాకు అర్థం కావట్లేదు. ఫెవికాల్ అంటాడు, పూలు అంటాడు, కాయలు అంటాడు, ఎందుకు ఇదంతా నాకు అర్థం కావట్లేదు. ఇంత ట్రై చేసే బదులు కొంచెం నార్మల్ క్లీన్ కామెడీ పెట్టేసి కనీసం సిచ్యువేషనల్ కామెడీ అయినా పెట్టొచ్చు అనే ఫీలింగ్ వచ్చింది. కొంచెం సిచ్యువేషనల్ కామెడీ ఉంటది, అది కూడా వర్కౌట్ కాలేదు. విలన్స్ అయితే మాత్రం లప్పగాలి. అసలు ఏమనంటే లైలాన్ చూడాలి, పడిపోవాలి, సొల్లు గార్చుకుంటే తన చుట్టంతా తిరగాలి. అది ప్రిడిక్టబుల్ అయిపోతుంది. అంటే ఇది జరుగుతారా అని గట్టిగా నువ్వు అనుకుంటూ అదే జరుగుతున్నట్టు సినిమాలో సోను మోడల్ ఏదైతే స్టోరీ ఉందో దాన్ని కొంచెం ఇంట్రెస్టింగ్ గా చూపెట్టడానికి గ్యారంటీ ట్రై చేశారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యారెక్టరైజేషన్, బ్యూటీ పార్లర్ కానీ, హోల్ సిటీలో ఈ క్యారెక్టరైజేషన్, హోల్ సిటీలో టోటల్ వ్యవహారం ఎలా ఉంది, అసలు ఎలాంటి ప్రాబ్లం వచ్చింది, కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది అనిపిస్తుంది. బట్ దీంట్లో చాలా స్వాగ్ ఏదేదో ఒక రకంగా చెప్తా అంటే మాత్రం నాకు కొంచెం చెప్రీనెస్ అయితే అనిపించింది అన్నట్టు. మ్యూజిక్ అవసరమే లేదు, హీరోయిన్ క్యారెక్టర్ ఎందుకు ఉందామే నాకు అర్థం కాదు, అసలు ఎందుకు తీసుకుంటున్నారు ఇట్లాంటివి నాకు అనిపించింది అన్నట్టు. విలన్స్ అయితే మాత్రం వేస్ట్ క్యారెక్టర్స్ ఏమీ లేవు. సినిమా బ్యాంక్ ఏంది కామెడీ మీద, అది కనుక వర్కౌట్ కాకపోతే ఆగమే అన్నట్టు. నాకైతే వర్కౌట్ కాలేదు, ఆగమైపోయింది. సినిమాటోగ్రఫీ వాజ్ ఓకే, స్టన్స్ పెట్టుకున్నారు, అవి కూడా ఓకే ఓకే అనిపించింది. యాజ్ అ హోల్ గా సినిమా నాకైతే మాత్రం బ్రాడ్ డిబయ్యా, నాకైతే అసలు నచ్చలేదు. ఒక యూనిక్ పాయింట్ ఉంది అనుకునే లోపే దాంట్లో చాలా రొట్టె నింపేసి అండ్ ఆల్సో స్టోరీ చాలా ప్రిడిక్టబుల్ గా, ఇది చాలా సార్లు చూసాం కదా ఇన్ టర్మ్స్ ఆఫ్ మేడమ్, లేడీస్ టైలర్ ఇట్లా, అండ్ ఆల్సో రెమో కొన్ని అలా కనబడతా ఉంటాయి అనమాట మనకి. సినిమాలో ఏవీ లేదని ఫీలింగ్ వచ్చింది నాకు. సో యా, దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ లైలా. నాకైతే మాత్రం అస్సలు నచ్చలేదు సినిమా. మీరు చూసారా? చూడాలనుకున్న కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ కెప్టెన్ అమెరికా 4 ఉంది అండ్ ఆల్సో చావా ఉంది. ఫస్ట్ చావా వెళ్తా. సో ఆ రివ్యూలో వచ్చేస్తే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆల్రెడీ మన బ్రహ్మానందం రివ్యూ వచ్చేసింది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.